హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. ఇది ఒక కామెడీ డ్రామా సిరీస్ అండ్ ఈ సిరీస్ని ప్రొడ్యూస్ చేసింది కలర్ ఫోటో డైరెక్టర్ అయిన సందీప్ రాజ్ గారు. అండ్ ఈ సిరీస్ టోటల్గా 7 ఎపిసోడ్స్తో ఒక్కో ఎపిసోడ్ అరౌండ్ 40 to 44 మినిట్స్ రన్ టైంతో ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక సిరీస్ చూశాక నాకైతే బాగుంది గైస్, బట్ థర్డ్ ఎపిసోడ్ తర్వాత కొన్ని సీన్స్ డ్రాగ్ చేశారు అనిపించింది. అండ్ ఫన్ అండ్ ఎమోషన్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. సిరీస్ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే 10th పాస్ అయిన ముగ్గురు అబ్బాయిలు ఎయిర్ అనే ఐఐటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు. సో జాయిన్ అయ్యాక ఏమైంది, వాళ్ళ ఇంటర్ లైఫ్ ఎలా సాగింది అనేది రెస్ట్ ఆఫ్ సిరీస్. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. లైక్ 10th అయిపోవడం, కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం అండ్ కాలేజ్లో జాయిన్ అయిపోవడం, ఇలా సరదాగా వెళ్ళిపోయింది. అండ్ పిల్లల ఫీజు పే చేయడానికి పేరెంట్స్ ఎలాంటి కష్టాలు పడుతున్నారు అండ్ కాలేజ్ ఫ్యాకల్టీ కూడా పిల్లల మీద ఎలాంటి ప్రెషర్ పెడుతుంది అనే పాయింట్ని కూడా చాలా బాగా చూపించారు. అండ్ ఫన్ కూడా కొన్ని సీన్స్లో చాలా బాగుంది. మెయిన్లీ జీవన్ అండ్ వైవా హర్ష గారి కామెడీ చాలా ప్లస్ అయింది. అండ్ కాలేజ్ సీన్స్లో నాస్టాలజిక్ వైబ్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ ఫైనల్లీ 6th and 7th ఎపిసోడ్స్లో వచ్చే ఒక 2-3 ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. మైనస్ పాయింట్స్, థర్డ్ ఎపిసోడ్ నుంచి సీన్స్ రిపీటెడ్గా వస్తున్నాయా ఏంటి అనే ఫీలింగ్ కలుగుతుంది. అండ్ కొన్ని సీన్స్ కూడా డ్రాగ్ చేశారు అనిపించింది. లైక్ రోషన్ లవ్ అంటూ, అవుటింగ్ అంటూ ఇలా కొన్ని సీన్స్ బోర్ కొట్టించేశారు. అండ్ కాలేజ్లో ఆ ముగ్గురు ఫ్రెండ్స్ చేసే పనులు కూడా కొంచెం ఓవర్ ద టాప్ అనిపించాయి. లైక్ ఇంటర్ కాలేజ్లో మొబైల్స్ యూజ్ చేయడం వరకు అయితే ఓకే, బట్ బ్యాట్ తీసుకొని ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళడం అనేది ఓవర్గా అనిపించింది. అండ్ ఫైనల్లీ లాస్ట్లో వచ్చే మెసేజ్ ఓరియంటెడ్ సీన్స్ ఇంకాస్త బెటర్గా రాసుకుంటే బాగుండేది అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఫ్రెండ్స్గా చేసిన రోషన్, భానుప్రకాష్ అండ్ జయతీర్థ పర్ఫార్మెన్స్ బాగుంది. మెయిన్లీ కలర్ ఫోటో డైరెక్టర్ అయిన సందీప్ రాజు గారిని వైల్డ్ ఫ్యాకల్టీగా బాగా చూపించారు. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి రోల్స్లో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. సో ఫైనల్గా చెప్పాలంటే సిరీస్ అయితే బాగుంది గైస్. ఖచ్చితంగా మీ ఇంటర్మీడియట్ డేస్ అయితే గుర్తుకొస్తాయి, మెయిన్లీ హాస్టల్లో ఉన్న వాళ్ళకి. బట్ మధ్యలో వచ్చే ఎపిసోడ్స్ కాస్త స్లో అండ్ బోరింగ్గా అనిపించవచ్చు, బట్ స్టిల్ నా ఒపీనియన్లో అయితే వర్త్ వాచింగ్ అనే చెప్తాను. అండ్ సెకండ్ ఎపిసోడ్లో కొన్ని సీన్స్ అండ్ డైలాగ్స్ కాస్త ఇబ్బందిగా ఉంటాయి. అండ్ మిగతా ఎపిసోడ్స్లో కూడా కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో చూస్తే కాస్త ఇబ్బంది పడొచ్చు. సో ఇది గైస్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ. మీకు గనక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.